ఆ, ఆ, ఆ. అది కాబట్టి అయ్యగారు చాలా సంతోషపడ్డారు. ఈ రెండు విషయాలు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రెండు విషయాల్లో మన సొంత ఆలోచనలు ఎక్కువ. బైబిల్ కన్నా, బైబిల్ వాక్యం కన్నా దాన్ని వక్రముగా చింతించి దాన్ని చిత్రించి మనకు అనుకూలంగా మనం చేసుకునే విధానము ఎక్కువ. అయితే నీకు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము రండి చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ఆఖరి అధ్యాయము ఆఖరి పేజీ. నేను చదువుతున్నా 10, 11, 12. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనివ్వు, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనివ్వు, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనివ్వు, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనివ్వు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి, యేసయ్యా నాయనా నీకు వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన యొక్క మంచి దినము శనివారం సాయంత్రము ప్రభా, రేవంతు ప్రార్థనా మందిరంలో మేమందరము ఈ రీతిని కూడి దేవాన్ని నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ యొక్క వాక్యాన్ని వినడానికి, నీ యొక్క వాక్యం ద్వారా మేము హెచ్చరించబడడానికి నువ్వు ఇచ్చిన మంచి సమయం కొరకై నీకు వందనాలు. నీ వాక్య వెలుగులో నన్ను మమ్మల్ని మీరు నడిపించండి. మా యొక్క దృష్టి, మా యొక్క తలంపులు, మా యొక్క ఆలోచనలు నీ మీద కేంద్రీకృతమై ఉండగలిగేటట్టు చేయండి. నీవు తప్ప మేము ఎవరిని చూడకుండా ఉండగలిగేటట్టు చేయండి. సైతాన్ యొక్క శోధనను వేసి నామంలో బంధిస్తున్నాం. ఎలక్ట్రిసిటీని, ఫోన్ని, మైకుల్ని దేవా, ఈ యొక్క ఎవ్రీథింగ్ ని దేవా మీరు ఆశీర్వదించి కాచి కాపాడు. నీ నామఘనత కొరకు వాడుకోమని దేవా నువ్వు ఇచ్చిన మంచి సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తాం. యేసు ఘనమైన నామం నా వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక మాట ఉన్నది, గొప్ప మాట. ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మన కొరకు ఒక జీతం సిద్ధపరిచి ఉన్నాడంట దేవుడు. ఆ జీతము ఆయన మనకిచ్చే బహుమానం. ఇందాక నేను చెప్పినట్లుగా ఒక ఉదాహరణ ఉపమానం చెప్పినాను. పోస్ట్ మ్యాన్ తీసుకొస్తున్నాడు, అమ్మాయి చదువుతుంది. రాసిన వాడు ఏమైపోయినాడు? రాసిన వానికి జీతం దొరకలేదు, తెచ్చిన వానికి జీతం దొరకలేదు. జాగ్రత్త సుమి, నువ్వు ఎవరన్నావో, ఎట్లున్నావో, ఏం చేస్తున్నావో, నీ పని ఏంటో. యూ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్. మనము అగ్నిలోంచి లాగబడినట్లుగా ఉండకూడదు అక్కడ కదా. పౌలు రాస్తాడు, కొయ్య, కాలు అన్ని అన్ని తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. మనం అలాగుండకూడదు. మన జీతము ఆయన దగ్గర ఉన్నది. ఎలాగుంటుంది మన జీతము అంటే, ఎందుకు ఉండాలి మన జీతం అంటే, రండి చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2:3. ఆ సహకారుల పేరు ఇక్కడ రాసున్నది మీ గోడల మీద. వారంట ఏంటి? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సహోదరి సహోదరులారా,
ఇక్కడ ఒక చిన్న మాట, ఎవరి కొరకు వేడుకుంటున్నాడు అంటే వాళ్ళలో కొంచెం గడబడి ఉంది. అయితే వాళ్ళని గురించి ఏమంటున్నాడండి, సహకారుల పేర్లు చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి అసమాధానం పెరిగి సంఘంలో ఎవరితో ఇదయ్యి ఏమన్నా గొడవ అయ్యి అదనుకొని ఇదనుకొని వాళ్ళ కొరకు మనం మానేస్తాం. మీ పేరు జీవగ్రంథంలోంచి పోకూడదని నా ఆశ. మనము జీవగ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలి. రాయబడి ఉంటేనే మనము అక్కడికి వెళ్తాము. రండి ఈ మాట మరొకసారి చూసుకుందాము. ప్రకటన 21, ప్రకటన 21:27 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనదేది అసహ్యమైనదేనై అబద్ధమైన దాన్ని జరిగించు వారెవరైనను దానిలోనికి ప్రవేశింపలే. మనము పరలోకంలో జీవ గ్రంథములో మన పేర్లు రాయబడాలి, వెళ్ళాలి అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలో ఒకటి అంటే నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు. 20వ అధ్యాయము 15వ వచనం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ చాలా సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. దాని గురించి నేను వ్యాఖ్యానం చేయవలసిన అవసరం లేదు. జీవగ్రంథమందు నీ పేరు రాయబడకుండా ఉంటే నీవు అర్హుడవు కావు, అర్హురాలు కావు. కాబట్టి మన జీవిత యాత్ర గోల్ ఎట్లుండాలి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు రాత్రి సమయంలో ఈ మాటలు మాట్లాడినప్పుడు, ఈ మాటలు చూస్తున్నప్పుడు మనం ఆలోచన, నేను వెళ్తానా, నేను అక్కడ ఉంటానా, అక్కడ ఉండడానికి నాకు అర్హత ఏంటి, నేనేం చేస్తున్నాను అక్కడికి వెళ్ళడానికి, ఆ యొక్క గ్రంథంలో నా పేరు రాయబడాలంటే నా యొక్క అర్హత ఏంటి. ఇది ముఖ్యమైనది. మనం ఎలాగుండాలి, మన యాత్ర ఏంటి, ఈ లైఫ్ కొద్ది సంవత్సరాలు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత దేవుని కృప, ప్రతిదీ ఆయన యొక్క కృప. కాబట్టి ఈ కొద్ది సంవత్సరాల్లో నువ్వు చేసేది ఏంటి? ఎన్నో చేస్తాం మనం, ముఖ్యమైనది చేయదు కదా. చాలా విచారకరమైన సంగతి. ఎవ్వరు కూడా నశింపడానికి ఆయనకి ఇష్టం లేక పరమ తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు ఈ లోకంలో నిత్య జీవం పొందడానికి ఆయన్ని పంపాడు. ఆ నిత్య జీవం మనం పొందాలి అంటే మనం ఈ జీవిత యాత్ర ఎలాగూ చేయాలి, మన గోల్ ఏంటి, మనం చేయాల్సింది ఏంటి? రండి మలాకి 3వ అధ్యాయము 16వ వచనం. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఆ